హాయ్ అండి, మేము ఇప్పుడు కంచిలో ఉన్నాం. కంచిలో మేము వెళ్ళబోయే ఫస్ట్ టెంపుల్ ఏకాంబేశ్వర దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్న శివలింగం కూడా పంచభూత లింగాల్లో ఒక లింగం. ఈ లింగాన్ని పృథ్వీలింగం అని కూడా అంటారు. పార్వతీదేవి మట్టితో లింగాన్ని చేసి పూజించిన ప్రదేశం ఇదేనని పురాణాలు చెప్తున్నాయి. మేమైతే కంచిలో ఒక సత్రంలో పడుకుని మార్నింగ్ లేవగానే రెడీ అవ్వి ఈ టెంపుల్ కి వచ్చాం. నెక్స్ట్ మేమైతే దర్శనానికి వెళ్ళాం. దర్శనానికి వెళ్తుండగా స్వామివారిని పల్లకిలో ఇలా తీసుకెళ్తున్నారు. ఇక్కడ పార్వతీదేవి స్వామివారిని ప్రతిష్ఠించినట్టు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ స్వామి మామిడి చెట్టు కింద వెలిసారు. ఇంకా మేమైతే స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని కంచి కామాక్షి మాత గుడికి స్టార్ట్ అయ్యాం. గుడి లోపల ఆర్కిటెక్చర్ అంతా ఎంతో అందంగా ప్రతి ఒక్క విషయం కోసం చెప్తున్నట్లు ఉంది. మేమైతే ఇప్పటికి పంచభూత లింగాల్లో 2 లింగాలను దర్శించుకున్నాం. ఒకటి అగ్నిలింగం, ఇంకొకటి పృథ్వీలింగం. మేము ఇప్పుడైతే కంచి కామాక్షి అమ్మవారి గుడికి వచ్చాం. ఈ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారి నాభి స్థాన శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందారు. ఇంకా మేము గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాం. ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యం పట్టుకుని వెళ్తున్నారు. ఇక్కడ ప్రసాదం కూడా తిని వేరే టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. ఆ టెంపుల్ ఏమనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ ఈ అంకుల్ అయితే మన ముందే కంచి కామాక్షి అమ్మవారి డ్రాయింగ్ వేస్తున్నారు. సరే మరి ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ మినీ వ్లాగ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.